హలో, వెల్కమ్ టు ద డే 12 ఆఫ్ 30 డే ఫ్యాటీ లివర్ సిరీస్. తెలుగులో నిన్న మనం ఫ్యాటీ లివర్ కి షుగర్ ఒక్కటే రీజన్ కాదు అని తెలుసుకున్నాం. కానీ ఫ్రక్టోజ్ గురించి లివర్ హెల్త్ లో ఎందుకు ఎక్కువగా మాట్లాడతారు? ఎగ్జాంపుల్, ఒక సిటీలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పార్సెల్ ని యాక్సెప్ట్ చేసే ఒక్కటే వేర్ హౌస్ ఉందనుకోండి. ఆ టైప్ పార్సెల్స్ అన్ని అక్కడికే వస్తాయి. కొన్ని పార్సెల్స్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ రోజుకి కొన్ని వందల పార్సెల్స్ వస్తే ఆ వేర్ హౌస్ మీద వర్క్లోడ్ పెరిగిపోతుంది కదా. మన లివర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా వర్క్ చేస్తుంది. మనం కన్జ్యూమ్ చేసే ఫ్రక్టోజ్ లో చాలా పోర్షన్ లివర్ ద్వారా ప్రాసెస్ అవుతుంది. హోల్ ఫ్రూట్స్ లో ఫ్రక్టోజ్ తో పాటు ఫైబర్, వాటర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇలా చాలా ఉంటాయి. కానీ షుగరీ డ్రింక్స్, స్వీట్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ద్వారా యాడెడ్ షుగర్స్ ని ఫ్రీక్వెంట్ గా ఎక్కువ అమౌంట్స్ లో తీసుకుంటే లివర్ మీద మెటబాలిక్ బర్డెన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం భయపడాల్సింది హోల్ ఫ్రూట్స్ కోసం కాదు, బట్ అదే ఫ్రూట్ జ్యూసెస్, షుగరీ డ్రింక్స్ అండ్ ఫుడ్స్ హై ఇన్ యాడెడ్ షుగర్స్ ఇలాంటివన్నీ లిమిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఫుడ్ మాత్రమే మన లివర్ ని ఎఫెక్ట్ చేస్తుందా? మనం తినే ఫుడ్ తో పాటు మనం ఎలా పడుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎంత స్లీప్ ఉంది, ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు తెలుసు కదా నెక్స్ట్ వీడియో కోసం ఏం చేయాలి? ఫాలో చేయాలి. ప్లీజ్ డూ దాట్.